పొత్రాయి దయ్యం ఆరంభం. వీరస్వామి జయమ్మ వైపు చూస్తూ, జయమ్మ, దానికి నువ్వంటే ఇష్టం, కాబట్టి నిన్నేమీ చెయ్యదు. నిన్ను తీసుకెళుతున్నానని నన్నేమైనా చేస్తుంది. అసలే ఇవాళ దానికి నీ చేత్తో వండిన కమ్మటి భోజనం దొరకలేదు. నన్ను పిల్లల్ని మింగేసినా మింగేస్తుంది. నేను ఆ వైపు వెళ్ళి నీకు త్వరగా తెప్ప పంపిస్తాను. అప్పటివరకు దాన్ని ఏమార్చు. ఓయమ్మో, నన్నొదిలిపోకయ్యా, నేనొక్కదాన్ని దాన్ని ఎదుర్కోలేను అని పెద్ద గొంతుతో ఏడుస్తూ అన్నది జయమ్మ. తప్పదు జయమ్మ, కాసేపు దాన్ని ఏమార్చు అని ఈత కొట్టుకుంటూ అవతలిగట్టువైపు వెళ్లాడు వీరస్వామి. ఓయమ్మో, నా మొగుడు నన్నొదిలేసిపోయాడు దేవుడో, ఇప్పుడు నేనేమి చేతురో దేవుడో, ఇంకా నా బిడ్డలు చిన్నపిల్లలు దేవుడో, అప్పుడే ఈ దయ్యం చేతిలో నేను చావాలా దేవుడో అని శోకాలు పెట్టసాగింది జయమ్మ. దయ్యం దగ్గరికి వస్తూ ఉండడంతో జయమ్మ ఏదైతే అది అవుతుందని ఏరులోకి నడవసాగింది. దయ్యం గట్టువరకు వచ్చి ఏరులోకి వెళ్లలేక, అయ్యో జయమ్మ, అంత ఇష్టంగా చేయించుకున్న పొత్రాయిని నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా? నువ్వెళ్ళిపోతే నాకు నీలా రుచికరంగా ఎవరు వండిపెడతారు అని ఏడుస్తూ అన్నది. అప్పటికే జయమ్మ మోకాళ్లలోతు నీళ్లు ఉన్నాయి. అప్పుడే జయమ్మకు ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అయ్యో దయ్యం, ఇంతకాలం నువ్వు తిన్న రుచికరమైన తిండికి కారణం నేను కాదు, నీ నెత్తిమీదున్న పొత్రాయి. ఈ పొత్రాయి పక్కన పొయ్యి పెట్టి ఎవరు వండినా వంట నేను చేసినంత రుచిగానే ఉంటుంది. ఈ పొత్రాయి నువ్వే ఉంచుకో. ఇది తీసుకొని ఆ కనిపించే అడవిలోకి వెళ్ళు. అక్కడ నీకు చాలామంది స్నేహితులు దొరుకుతారు. మీరంతా కలిసి ఈ పొత్రాయి సాయంతో రుచికరంగా వండుకోండి అని ఏరులో ఇంకా ముందుకు వెళ్ళింది జయమ్మ. ఏరులో నీళ్లు జయమ్మ మోకాళ్లు దాటి నడుము వరకు వచ్చాయి. అప్పుడు తిమ్మడి తిప్ప కనిపించింది. జయమ్మ తిమ్మడి తిప్పలో ఆవలి ఒడ్డున ఉన్న తన కుటుంబం దగ్గరకు వెళ్ళింది. దయ్యం పొత్రాయి నెత్తిన పెట్టుకొని, జయమ్మ ఎంత మంచుది, తనకెంతో ఇష్టమైన పొత్రాయి నాకిచ్చేసింది. ఇక మీద ఈ పొత్రాయి సాయంతో నా వంట నేనే వండుకుని తింటా అని అనుకుంటూ అడవిలోకి వెళ్ళిపోయింది. 3 నెలలు గడిచాక దయ్యం ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్న జయమ్మ వీరస్వాములు తిరిగి తమ ఇంటికి తాము వచ్చేశారు. ఒక వారం తర్వాత మధ్యాహ్నం సమయంలో వంటగదిలో ఏదో చప్పుడవడంతో జయమ్మ వంటింటివైపు వెళ్ళి చూసింది. దాంతో ఆమె గుండె జల్లుమంది.